ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న ఆసుపత్రిలో చేరారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 4:50 తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. రామోజీరావు పార్థివ దేహాన్ని ఫిల్మ్ సిటీలోని నివాసానికి తరలించారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న ఆసుపత్రిలో చేరారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 4:50 తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. రామోజీరావు పార్థివ దేహాన్ని ఫిల్మ్ సిటీలోని నివాసానికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఈనాడు అధినేత రామోజీరావు తెల్లవారుజామున 4 గంటల సమయంలో మృతి చెందారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందంటూ వెంటిలేటర్ పై వైద్య సేవలు కొనసాగించినటువంటి డాక్టర్లు గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి రామోజీరావుకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను నానక్రామ్గూడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. వెంటిలేటర్ పై చికిత్స అందించినప్పటికీ ఆయన వయస్సు రీత్యా ఆయనకు ఆరోగ్యం సహకరించకపోవడం, పలు రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఆయనను వెంటాడుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని గంటలు గడిస్తే కానీ చెప్పలేని నిన్న రాత్రి అడ్మిట్ అయిన సందర్భంలోనే చెప్పడం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయన చనిపోయాడు. రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు ఈనాడు, అదేవిధంగా చాలా రకాల కార్పొరేషన్ సంబంధించినటువంటి చిట్ ఫండ్స్ సంబంధించినట్టు కూడా మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. దాదాపు 70 ఏళ్ల క్రితం ఆయన హైదరాబాద్ కు వచ్చి ఈనాడుకు సంబంధించినటువంటి పత్రికను స్థాపించి ఇక్కడ పచ్చళ్లతో తన వ్యాపారాన్ని మొదలుపెట్టి ఇటు మీడియా రంగంలో అటు బిజినెస్ పరంగా కూడా అన్ని రకాలుగా ముందుకెళ్లాడు. రామోజీ ఫిల్మ్ సిటీ అనేది ఇప్పుడు దేశంలోనే ఒక మంచి షూటింగ్స్ కానీ టూరిస్ట్ స్పాట్స్ కానీ మిగతా అనేక రకాల ప్రజలకు అనేక రకాలుగా అందుబాటులోకి ఉంది. ఆయనకు సంబంధించి సొంతంగా ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. అక్కడే ఉంటూ తన 2 కుమారులు, ఒక కుమారుడు మరణించిన తర్వాత కూడా చివరి రోజుల్లో తన మనవరాలతో గడపాలని ఆయన ఫిలిం సిటీలో ఇటీవలే ఆయన ఆరోగ్యం బాగోలేనప్పుడే తనకు సంబంధించినటువంటి బంధువులు, అదేవిధంగా పిల్లలందరినీ కూడా పిలిపించుకొని ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా భవిష్యత్తులో ఎట్లా ముందుకు వెళ్ళేటువంటి విషయాన్ని కూడా చర్చించినట్టుగా గత కొన్ని రోజుల క్రితం చర్చించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన బాడీ వెంటిలేటర్ కు రెస్పాండ్ కాకపోవడంతో ఆయన చనిపోయినట్టుగా నిర్ధారించారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. ఇక ఆయనకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆయనకున్నటువంటి మీడియా రంగంలో ఈనాడు, ఈటీవీతో పాటు అనేక భాషల్లో ఉన్నటువంటి ఈనాడు ఛానల్స్ కూడా అన్ని కూడా రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ప్రసారం అవుతుంటాయి. ఇటు ఈనాడుకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా అనేక చోట్ల సబ్మిషన్ లో కూడా నంబర్ 1 గా ఈనాడు ఉంది. ఇటు రామోజీరావుకు చనిపోయినటువంటి వార్త దిగ్భ్రాంతిని కలిగించినటువంటి ఈనాడు స్టాఫ్ కి కానీ వాళ్ళందరికీ కానీ తెల్లవారుజామున 4 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా అధికారికంగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వయసు రీత్యా దాదాపు 90 ఏళ్లకు పైగా ఉన్నటువంటి రామోజీరావు తన
ఓన్ ప్రపంచంలోనే ఫిలిం సిటీలోని తన ఇంట్లోనే ఆయనకు సంబంధించినటువంటి అన్ని రకాల ఆ, ఏర్పాట్లను చేసుకొని వైద్యానికి సంబంధించి కానీ మిగతా ఆ, వ్యవహారాలకు సంబంధించి కానీ ఆ మొత్తం అక్కడి నుంచి ఆయన ఆపరేట్ చేసేవాడు. రెగ్యులర్ గా ఈనాడుకు సంబంధించినటువంటి పేపర్ లో ప్రింట్ అయ్యేటువంటివి సంబంధించినవి కూడా ఉదయాన్నే తానే ఫైనల్ చేసేవాడు అనేటువంటిది ఈనాడుకు సంబంధించినటువంటి వారు చెప్తా ఉన్నారు. ఇక కిరణ్, శైలజ వీళ్ళిద్దరు కూడా కొడుకు కోడలు వీళ్ళిద్దరూ ఎక్కువగా ఈనాడుతో పాటు ఈ ఈటీవీకి సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా వీళ్ళే చూసేటువంటి వారు. ప్రస్తుతం రెండవ కొడుకుకు సంబంధించినటువంటి మనవడు ఈ కూడా అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఆయనకు మొత్తం ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఎవరికి వారికి సంబంధించినటువంటి బాధ్యతలు కూడా చివరి వారం 10 రోజుల క్రితమే అప్పచెప్పినట్టుగా తెలుస్తోంది. తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఆయనకు వయస్సు కూడా పైబడడంతో ఆయన సహకరించలేనటువంటి పరిస్థితుల్లో, ఆరోగ్యం సహకరించిన పరిస్థితుల్లో గుండెకు సంబంధించినటువంటి శ్వాసకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ కావడంతో నిన్న రాత్రి హుటాహుటిన నాలకరాంగూడలోని స్టార్ హాస్పిటల్ తరలించారు. ఇక ఆయన రెస్పాండ్ కాకపోవడంతో తెల్లవారుజామున 4 గంటలకు చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీకి సంబంధించినటువంటి యూనివర్సిటీకి తరలించారు. ఇక ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి, ఏం జరుగుతాయి అనేటువంటిది వాళ్ళ నుంచి అఫీషియల్ గా రావాల్సి ఉంది. మొత్తం 90 సంవత్సరాల కాలంలో ఆయన ఎక్కువగా కూడా ఈనాడు ఈటీవీతో పాటు మిగతా ఏవైతే ఉంటాయో బిజినెస్ వ్యవహారాల్లో ఆయనే దగ్గరుండి చూసుకున్నటువంటి వాడనేటువంటిది వాళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామోజీరావుకు సంబంధించినటువంటి ఒక ఘట్టం ముగిసిపోయింది. ఎన్టీఆర్ నుంచి మొదలుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు వరకు ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈనాడుకు సంబంధించి కొన్ని ప్రతిసారి రాజకీయంగా కూడా ఆయా రాష్ట్రాల్లో పార్టీలు అధికారంలోకి రావడానికి అనేక రకాలుగా తన పేపర్ను టీవీ ద్వారా ఆయన ప్రచారం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయనేటువంటి చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియలు ఎప్పుడు కొనసాగుతాయి, ఎట్లా కొనసాగుతాయి అనేటువంటిది మాత్రం ఈనాడు సంస్థల నుంచి అక్కడి నుంచి వాళ్ళ అధికారికంగా అఫీషియల్ గా రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. సునీత. రైట్ భాస్కర్.
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న ఆసుపత్రిలో చేరారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. రామోజీరావు పార్థివ దేహాన్ని ఫిల్మ్ సిటీలోని నివాసానికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. రాజు. సునీత, ఈరోజు తెల్లవారుజామున ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు గారు కన్నుమూశారు. ఈ నెల 5వ తేదీన ఆయనకు శ్వాసకు సంబంధించిన సంబంధిత ఇబ్బంది తలెత్తిన నేపథ్యంలో ఆయన్ను హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ 5వ తేదీ నుంచి కూడా ఆయనకు చికిత్స కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం పరిస్థితి కొంత విషమించడంతో వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు రామోజీరావు గారు తుది శ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేతగానే కాకుండా రామోజీ ఫిలిం సిటీ స్థాపించిన ఖ్యాతి కూడా ఆయన సొంతం. చెరుకూరి రామోజీరావు గారు, ఆయన పూర్తి పేరు చెరుకూరి రామోజీరావు గారు. ఆయన భారతదేశంలోనే ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా కూడా ఎదిగిన పరిస్థితి. దీంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్ ను ఏర్పాటు చేసి అనేక మందిని ఉత్తమ జర్నలిస్ట్ గా తీర్చిదిద్దిన సందర్భం కూడా ఉంది. ప్రధాన సంపాదకుగా ఆయన సుదీర్ఘకాలం ఈనాడుకు కొనసాగుతూ వచ్చారు. ప్రచురణకర్తగానే కాకుండా మార్గదర్శి చిట్ ఫండ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాన్ని కూడా సుదీర్ఘకాలం నుంచి నడిపిస్తున్న చరిత్ర ఉంది. అలాగే ప్రియా ఫుడ్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అనేక వస్తువులను, నాణ్యమైన ఆహార పదార్థాలకు సంబంధించి కావచ్చు, అలాంటి వస్తువుల ప్రియా ఫుడ్స్ సంస్థను కూడా విజయవంతంగా ఆయన కొనసాగించారు. అలాగే కళాంజలి అనే మరో సంస్థను కూడా గతంలో ఆయన స్థాపించిన పరిస్థితి. దీంతో పాటు ఆయన సేవలను గుర్తించి 2016లో భారత ప్రభుత్వం దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ తో రామోజీరావు గారిని సత్కరించింది. రామోజీరావు గారు 1936లో నవంబర్ 16న కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ కు తరలి వచ్చి ఇక్కడ మీడియా సంస్థను, ప్రధానంగా ఈనాడు సంస్థను నెలకొల్పడం ద్వారా పూర్తిగా 2 రాష్ట్రాలు, సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా ఒక ప్రముఖ దినపత్రికను ప్రజలకు అందించారు. అలాగే అనేక అంశాల్లో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ఈనాడు ద్వారా చేపట్టడం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం కూడా చేసిన సందర్భం ఉంది. ఈ రోజు ఉదయం రామోజీరావు గారు కన్నుమూసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో కూడా విషాద ఛాయలు అలుముకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన అనేక రోజులుగా కూడా అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. అయితే ఈ రోజు ఉదయం ఆయన కన్నుమూసిన నేపథ్యంలో ఆయన పార్థివ దేహాన్ని కొద్దిసేపటి క్రితమే రామోజీ ఫిలిం సిటీకి తరలించారు. అక్కడ ఆయన అభిమానులు కావచ్చు, ఇతరులు నివాళులు అర్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా ప్రస్తుతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ.